మనం స్టార్ట్ చేస్తేనే కదా నువ్వు కింద పడతావా పడవా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు స్టెప్ వేయనే వేయవు, నేను పడతానేమో, నాకు వస్తుందో రాదు, నాకు ఎన్ని డేస్ అవుతుందో రావడానికి. ముందు కొనుక్కోవాలి, ఫస్ట్ కొనుక్కోవాలి, కొనుక్కొని పొద్దున్నే దాన్ని చూడాలి. చూస్తా అంటే మనకు బండి కొంటిని నేర్చుకోకపోతుంది అని ఒక పట్టుదల లోపల మనకు ఇంటర్నల్ గా పుడుతొచ్చి అది ఎక్కిరిస్తా ఉంటుంది. మన ఏమైంది ఎక్కవా 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 అది చూస్తానే మన ఏమైంది ఎక్కవా అని. అప్పుడు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చెప్తా. స్విమ్మింగ్ కూడా నేర్చుకోవడం ఏమో వాళ్ళ నీళ్ళని మునిగిపోతానేమో, నాకు ఎందుకు అంత డేర్ చేయలేకపోతున్నా అంటే మనం నేర్పించే వాళ్ళు ఉంటారు పక్కన, వాళ్ళ మీద నమ్మకం అంటే డిపెండ్ కాకుండా మనం సెల్ ఫోన్ నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళి ఒకవేళ ఇప్పుడు అన్ని సూసైడ్స్, ఇప్పుడు మహిళలది అన్నీ అందుకి ఎత్తుకుపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాటర్లో వేసిన మనం ఒకవేళ స్విమ్మింగ్ వచ్చినా అనుకో మనం బయటకు రాగలదు నేర్చుకొని ఉంటే. ప్రతిదీ ఏంటంటే సెల్ఫ్ డిపెండ్ కావచ్చు. నా లైఫ్ మొత్తం అయినా ఒక్కరి మీద డిపెండ్ కావాలి. పెళ్ళి అయితే హస్బెండ్ మీద డిపెండ్, పుట్టిన తర్వాత ఇప్పుడు మన పేరెంట్స్ మీద డిపెండ్. ఎందుకు వాళ్ళ మీద ఊకే డిపెండ్ కావాలి? ఉండండి ఎంతవరకు అంటే మనం నేర్చుకునే అంత స్టేజ్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకొని ఉండండి అంతే, కానీ డిపెండ్ కావద్దు. మన కాళ్ళ పైన మనం నిలబడేంత వరకు నిల్చోవాలి, నిల్చున్న వరకే డిపెండెంట్. నిల్చున్నామంటే అన్ని నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి రావాలి మనకి అని అంటే. స్విమ్మింగ్ అయినా ఏదైనా డ్రైవింగ్ అయినా ప్రతిదీ రావాలి. ఎక్కడ ఏ సమస్య వస్తే తెలియదు కదా మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు బయట అంతా అంటే గర్ల్స్ అంటే ఏదో ఇన్స్పిరేషన్ లా అంటే నెగిటివ్ ఇంప్రెషన్ పోతుంది. ఎత్తుకుపోవడం అనేసి, కిడ్నాప్ అని, ఇంకా రకరకాలుగా మనము దానికి ఫేస్ ఒకవేళ తీసుకుపోయినా మనం డేర్గా ఉండి మనం ఏదో ఒకటి చేసి రావాలి. భయపడద్దు. మనం భయపడ్డామే అనుకో ఇంకెక్కువ చేస్తారు. మనం ఒకవేళ సపోజ్ ఎక్కడికైనా వెళ్ళి అన్నా అనుకో ఏంద్రా అని మనం అన్నాం అనుకో వాడే భయపడతాడు. అమ్మో అని అన్నాం అనుకో వాడు ఇంకా డబల్ బెదిరిస్తాడు మనల్ని. ఏదైనా డేర్ అండ్ డాష్. ఒకవేళ మన వల్ల సాధ్యం కాలేదు అనుకో మన నోరైతే దేవుడు ఇచ్చిందిగా గట్టి కొడతారు ఎవరో ఏ నేర్చుకోకుండా ఉన్నా నోరైతే గట్టిగా ఉండాలంటే మనం ఇలాంటి టైంలో మాట్లాడాలి. ఇలాంటి టైంలో మాట్లాడితే మన నోరు పెద్దగా అవుతుంది లౌడ్గా. మనకు అందుకే ఇన్ని అవయవాలు ఎందుకు దేవుడు ఇచ్చిన ప్రతి దానికి ఒక్కొక్కటి రీజన్ యూజ్ చేసుకోవాలి ప్రతి అవయవాన్ని. మనం భూమి మీదకి వచ్చింది అమ్మ మనకే ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్, నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం ఫీల్ అవుతాం. మనం అసలు భూమి మీదకి వచ్చిందే అనుభవించడానికి. ఏదైనా మన కర్మ అంటే ఫాస్ట్ నేను మెడిటేషన్ కూడా చేస్తాను అన్నమాట. సో నాకు దాంట్లో మనం మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనకి ఇంకా చాలా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మన డేర్నెస్ అనేది పెరిగిపోతుంది, పీస్ఫుల్గా ఉండగలుగుతాం. మనం ఏది అనుకున్నా అది సాధించగలుగుతాం, అది ఆలోచించగలుగుతాం. ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఏం ఆలోచించాలి మెయిన్గా భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం భయపడ్డా అనుకో వాళ్ళు ఎదుటి వాళ్ళు డబల్ బెదిరిస్తారు, వాళ్ళు డబల్ భయపట్టిస్తారు. మనం భయపడకుండా ఏంటి అని అన్నాం అనుకో అక్కడ వాళ్ళకే ఇంకో మాట మాట్లాడమే కాకుండా ఉంటుంది వాళ్ళకి. అట్లనే హ్యాపీ మహాశివరాత్రి అందరికీ, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ.